ఆదాబ్ అండ్ నమస్కారం అండి. ఎలక్షన్ టైం అయిపోయిందండి. సంబరాలు జరిగిపోయినాయి. సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంకేముందంటే బ్యాక్ టు వర్క్. ఆఫీషియల్స్ అందరూ బ్యాక్ టు వర్క్ మూడ్‌లో ఉన్నారు. ఈ బ్యాక్ టు వర్క్‌లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు ఏం జరిగింది ఫారెన్ రిలేషన్స్‌లో అంటే ఇండియా అండ్ వియత్నాం 13 అగ్రీమెంట్స్ సైన్ అయింది ఇండియా అండ్ వియత్నాం మధ్యలో. ఈ 13 అగ్రీమెంట్స్ ఏమున్నాయి అన్నీ మనం చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ ఎగ్జామ్ సెంటర్‌లో మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ ప్రాపర్‌గా చేస్తున్నాం. సో డోంట్ మిస్ ఇట్. బుక్ అండ్ పెన్ పేపర్‌కి పెట్టుకొని మీరు అది రాసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. అండ్ నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు అడ్వర్టైజ్ కూడా చేసిన. ఓకే, ఎకనామీ ఎస్ఎన్టీ సబ్జెక్ట్ నా దగ్గర నేర్చుకోండి. అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ ఇచ్చేస్తాను. పాలిటీ మెయిన్ ఆన్సర్ రేటింగ్ నేను కాంప్లిమెంటరీ ఇచ్చేస్తాను. ఓకే, వర్కింగ్ ప్రొఫెషనల్ హౌస్ వైఫ్కి ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్ ఉంది. నైట్ డ్యూటీ అయినా సరే, డే డ్యూటీ అయినా సరే నేను మంచిగా మీకు కస్టమైజ్ షెడ్యూల్ ఇస్తాను. అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ యూ విల్ క్రాక్ ది ఎగ్జామినేషన్. ఏపీపీఎస్సీ అయినా సరే, టీజీపీఎస్సీ. ఐ హోప్ దిస్ ఆల్ క్లియర్ టు యూ. అండ్ అందరికీ ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు, కోచింగ్ తీసుకున్న వాళ్ళ కోసం మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. నాకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, అది కాల్ చేయండి. ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ ద ఓరియంటేషన్ గోస్. చలో స్టార్ట్ करते हैं మన లెక్చర్. ఇండియా అండ్ వియత్నాం వెడ్నెస్డే అంటే నిన్ననే వీళ్ళు అగ్రీ చేసిండ్రు. సిగ్నిఫికెంట్లీ డీపెన్ చేస్తారంట బైలేటరల్ ట్రైస్. అంటే ఇండియా అండ్ వియత్నాం మధ్యలో బైలేటరల్ ట్రైస్కి డీపెన్ చేస్తారు. డీపెన్ చేయడం ఏంటి? ఓకే, మనకు దిస్ ఈజ్ మనం అనుకోండి ఎక్స్, మనకు ఒక ఫ్రెండ్ కొత్త ఫ్రెండ్ దొరికిండు. సో ఇది మనకు ఫ్రెండ్ ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత క్లోజ్ ఫ్రెండ్, తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్. సో అంటే ఫ్రెండ్ అంటే కొన్ని ప్రివిలేజెస్ ఇస్తాం మనం. ఫ్యామిలీ అంటే క్లోజ్ ఫ్రెండ్ అంటే మన ఇంటికి కూడా వస్తాడు. ఓకే, అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే మన ఇంట్లో ఎవరిదైనా పెళ్ళి, ఏదైనా ఫంక్షన్ జరిగితే కూడా దానికి కూడా మనం పిలుస్తాం. సో దిస్ ఇస్ వాట్ డీపెనింగ్ ఆఫ్ టైస్ అంటాం. అంటే ఆ పర్సన్ మనకు చాలా క్లోజ్గా అయిపోయింది, అందరికీ తెలిసిన అనమాట. ఇది కూడా అంటే ఇండియా వియత్నాం ఇద్దరు ఏం చేశారంటే సిగ్నిఫికెంట్లీ ఈ 13 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసేసి డీపెన్ రిలేషన్ చేశారు. డీపెన్ అంటే ఏంటి? ట్రేడ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్లో ఇంకా గట్టిగా చేశారు. ఇంకా చాలా వరకు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నారు. ఓకే, మళ్ళీ హెల్త్ కేర్లో ఈ సెక్టార్లో కూడా కొలాబరేషన్స్ అనమాట. మళ్ళీ యూనివర్సిటీ స్టూడెంట్ అండ్ కల్చర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో కూడా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇండియన్ ఓషన్ దగ్గర కూడా మెరిటైమ్ కోఆపరేషన్. ఓకే, అండ్ టారిఫ్స్ అయినా సరే, ఓకే, అండ్ కన్సెషనల్ లోన్స్ ఇవ్వడం అయినా సరే. సో ఏంటంటే చిన్నగా అన్ని సెక్టార్ మనం కవర్ చేస్తూ ఉంటాం కదా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ డీపెనింగ్ ఆఫ్ రిలేషన్స్ అని అంటాం. అంటే ఒక కంట్రీతో మనం చాలా సెక్టార్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ చూసుకుంటూ ఉంటే వాట్ విల్ హ్యాపెన్ ఇస్ మనం స్ట్రెంథనింగ్ ఆఫ్ సెక్టర్ కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఇండియా వియత్నాం 13 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసిన తర్వాత మన ఏముందంటే వియత్నాంతో డీపెన్ చేయాలి మన రిలేషన్స్. ఎంత డీపెన్ చేయాలి అంటే బై 2030 వరకు $25 బిలియన్ ఇద్దరు ట్రేడ్ చేయాలి. అంటే కొనడం, అమ్మడం, ఈ టూ కంట్రీస్లో మధ్యలో కొనడం, అమ్మడంలో వాట్ ఎవర్ ద మనీ విల్ బి జనరేటెడ్ ఆ మనీ $25 బిలియన్ వరకు ఉండాలి. ఓకే, ఇంకా మనం ఎలివేట్ చేస్తున్నాం పార్ట్నర్షిప్ విత్ వియత్నాం. అంటే చాలా సెక్టార్స్ ఓపెన్ చేసి చాలా కొలాబరేషన్స్ చేస్తున్నాం అనమాట. అందుకే ఎలివేట్ అని ఒక పదం ఇక్కడ వాడారు. ఎన్హాన్స్ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఎన్హాన్స్ ఇది ఇంపార్టెంట్. కాంప్రిహెన్సివ్ అంటే చాలా సెక్టార్స్ కవర్ చేసినామని. స్ట్రాటజిక్ అంటే మీరు మా మీద డిపెండ్ అయ్యి ఉండండి కొన్ని ఐటమ్స్లో, మేము మీ మీద డిపెండ్ అయ్యి ఉంటాం కొన్ని ఐటమ్స్లో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న జియో పాలిటిక్స్, గ్లోబల్ సప్లై చైన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్, క్రూడ్ ఆయిల్ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం మంచిగా ఇద్దరికి సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్దాం అనమాట. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. అది కూడా ఎట్లా? ఎన్హాన్స్ అనమాట. సో మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావచ్చు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఇండియా హ్యాస్ సైన్ ఎన్హాన్స్ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే వియత్నాం. రీసెంట్లీ ఇండియా హ్యాస్ సైన్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ వియత్నాం. అండ్ టు వాట్ ఈస్ ద టార్గెట్ అని అడగచ్చు. $25 బిలియన్ టార్గెట్ ఉంది బై 2030 వరకు. ఓకే, నౌ ఇవన్నీ డిసిషన్స్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ వైడ్ రేంజింగ్ అంటే చాలా వరకు మాట్లాడి వాళ్ళతో. ఓకే, వియత్నామీస్ ప్రెసిడెంట్ టు ల్యామ్ హైదరాబాద్ హౌస్ ఇన్ ఢిల్లీలో, అంటే మన స్టేట్లోనే ఇవన్నీ జరిగినాయి, మన హైదరాబాద్ సిటీలో. ఈ డిస్కషన్లో చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే చాలా వరకు ఏరియాస్ కవర్ చేశారు. డిఫెన్స్, సెక్యూరిటీ అయినా సరే, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెరిటైమ్ కోఆపరేషన్, రిన్యూవబుల్ ఎనర్జీ, అటామిక్ ఎనర్జీ, స్పేస్, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్ అలాంగ్ విత్ కీ రీజనల్ అండ్ గ్లోబల్ ఇష్యూస్ మీద కూడా డిస్కషన్స్ అయినాయి. అంటే చాలా వరకు చాలా గట్టిగా డిస్కషన్ చేశారనమాట. మేజర్ హైలైట్ ఏముందంటే 13
2013 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ 2 కంట్రీస్ మధ్యలో సైన్ అయింది. డైవర్స్ సెక్టర్ అంటే చాలా సెక్టార్స్ కవర్ చేశారు. ఓకే, అండ్ 13th మెమోరాండమ్ అండర్స్టాండింగ్ విల్ షో దాట్ ఎంత గ్రోయింగ్ స్కోప్ ఉంది ఇండియా అండ్ వియట్నాం రిలేషన్. అమాంగ్ ద అగ్రిమెంట్స్ ఇక్కడ నుంచి మనం చూడాలి. ఫస్ట్ ఇస్ ఇది టెక్నాలజికల్ కోఆపరేషన్ అనుకోండి. సో IREL లిమిటెడ్ ఇది మన ఇండియన్ కంపెనీ అండ్ వియట్నామీస్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ ఆఫ్ రేడియో యాక్టివ్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇక్కడ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో ఒక కోఆపరేషన్ ఉంది. RIL ఇండియన్ రేర్ ఎర్త్ ఎర్త్ లిమిటెడ్, వియట్నామీస్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ ఆఫ్ రేడియో యాక్టివ్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. సో దిస్ 2 ఇన్స్టిట్యూట్స్ వీళ్ళు కోఆపరేట్ చేసుకొని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో కోఆపరేట్ చేసుకొని, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే మీకు తెలుసు కదా, మన హై ఎండ్ టెక్నాలజీలో మొబైల్ స్క్రీన్ అయినా సరే, మొబైల్ ప్రాసెసింగ్ అయినా సరే, టీవీస్ అయినా సరే, డ్రోన్స్ అయినా సరే, సెన్సర్స్ అయినా సరే, ఓకే, సూపర్ కంప్యూటింగ్ అయినా సరే, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టు మేక్ వాట్ హై వాల్యూ హై టెక్నాలజీ ప్రొడక్ట్స్కి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇండియాకి 90% ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనం ఇంపోర్ట్ చేస్తాం వేరే కంట్రీస్తో. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ మనకు ఇలాంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వియట్నామీస్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ అండ్ మనది ఇండియన్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సో ఇద్దరు కోఆపరేట్ చేసుకొని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో ఓకే వీఆర్ గోయింగ్ అహెడ్. మళ్ళీ సెకండ్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏముందంటే కోఆపరేషన్, కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది. కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఓకే, వాళ్ళ పిల్లలు మన కంట్రీకి వస్తారు, మనం ఏం తింటున్నాం, మనం ఏం వేసుకుంటున్నాం, మనం ఎలాంటి ఫెస్టివల్ చేసుకుంటే వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. మనం వాళ్ళ కంట్రీలో వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, మార్నింగ్ ఏం తింటారు, ఈవినింగ్ ఏం తింటారు, ఏం బట్టలు వేసుకుంటారు, వాళ్ళ ఫెస్టివల్స్ ఏవి అవన్నీ నేర్చుకుంటాం. దిస్ ఓన్లీ కాల్డ్ ఫర్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. సో సెకండ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏముందంటే ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది బిట్వీన్ దిస్ 2 కంట్రీస్ 2026, 2030 ఈ 4 years ఇంప్లిమెంట్ చేస్తాం మనం. ఓకే, తర్వాత ఏముందంటే ఫైనాన్షియల్ కోఆపరేషన్లో మన యూపీఐ ఎక్కడంటే అక్కడ ఫేమసే కదా. సో మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ వియట్నాం అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఇన్నోవేషన్, మన యూపీఐ, జీపే ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ఇలాంటి సొల్యూషన్స్ ఇవ్వడానికి కూడా RBI అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ వియట్నాం అండ్ NPCIL 3 of them will work. హెల్త్ కేర్ సెక్టార్లో చూసుకుంటే మన ఇండియా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్లస్ వియట్నాం డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళిద్దరూ కోఆపరేషన్ చేస్తారు విత్ రిగార్డ్ టు ఫార్మాస్యూటికల్స్. అంటే మన ఇండియాలో ప్రొడ్యూస్ అయిన మ్యానుఫ్యాక్చర్ అయిన ట్యాబ్లెట్స్ వియట్నాంకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి రెగ్యులేషన్స్ ఫెసిలిటేట్ చేయాలి, సో వాళ్ళు మనకు సహాయం చేస్తారు. వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ రావడానికి మనం వాళ్ళకి సహాయం చేస్తాం. సో హెల్త్ కేర్లో కూడా కోఆపరేషన్ ఉంది విత్ రిగార్డ్ టు మెడికల్ డివైజెస్, సిటీ స్కానింగ్, ఎక్స్రేస్ అయినా సరే రిలేటెడ్ ఏరియాస్లో కూడా ఇండియా అండ్ వియట్నాం టుగెదర్గా వస్తున్నారనమాట. సబ్ నేషనల్ లెవెల్లో చూసుకుంటే సిస్టర్ సిటీ అంటే వియట్నాంలో ఒక సిటీని హో చి మిన్ సిటీ అండ్ మన ఇండియాలో ఒక సిటీ బిర్హాన్ ముంబై అంటే BMC, నథింగ్ బట్ ముంబై ఇది బెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్, రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళిద్దరూ ఒక కార్పొరేషన్లో ఉన్నారు. అంటే హో చిన్ సిటీలో ఒకవేళ వాళ్ళు ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు, ప్రాపర్టీ అర్బన్ ట్యాక్స్ ఎలా చేసుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా రెగ్యులేట్ చేస్తున్నారు టాక్సేషన్ సిస్టమ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఓకే వాళ్ళు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ మీద ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు. సో ఈ వీళ్ళ దగ్గర నుంచి బెస్ట్ మనం ఈ మున్సిపల్ కార్పొరేషన్ నేర్చుకుంటుంది. ఈ వీళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ వీళ్ళు ఈ సిటీ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు నేర్చుకుంటారు అట్లా అనమాట. ప్లస్ కల్చరల్ కోఆపరేషన్లో యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, మన వియట్నాంలో దానాంగ్ యూనివర్సిటీ ఉంది. ఓకే, మన ఇండియాలో నలంద యూనివర్సిటీ. సో వియట్నాం పిల్లలు నలంద యూనివర్సిటీకి వస్తారు, మన పిల్లలు దానాంగ్ అండ్ హో చిన్ మిన్ యూనివర్సిటీకి వెళ్తారు. సో అక్కడ అన్నీ నేర్చుకుంటారు, కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఏం వచ్చిందంటే 2 sides ఈ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత డిజిటల్ టెక్నాలజీస్ మీద కూడా పని చేస్తున్నారంట. ఆల్రెడీ చెప్పినా కదా NPCIL, క్రాస్ బార్డర్ QR కోడ్ అవన్నీ ఎలా యూజ్ చేయాలి, మన QR కోడ్ అక్కడ నడుస్తుందా లేదా అని అవన్నీ కూడా సొల్యూషన్స్ ఓకే మీద పని చేస్తారని చెప్పారు. అడిషనల్లీ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆల్సో కవర్డ్ వాట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఏరియాస్ ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ అండ్ ఆడిటింగ్, టూరిజం ప్రమోషన్ కూడా, డిజిటైజేషన్ ఆఫ్ ఛామ్ మాన్యుస్క్రిప్ట్స్ ఇంక్లూడింగ్ కొలాబరేషన్స్ విత్ ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఫర్ ప్రిజర్వేషన్, డిసిమినేషన్ ఆఫ్ కల్చర్ హెరిటేజ్, ఇవన్నిటి మీద కూడా వీఆర్ హ్యావింగ్ వాట్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, UPSC చదువుకున్న వాళ్ళకి ఇది ఎలాగైనా ఆల్రెడీ డిస్కస్ చేసినాం. UPSC చదువుకున్న వాళ్ళ కోసం ఇది కంక్లూజన్. అంటే ఇండియాస్ ది యాక్ట్ ఈస్ట్ ఏషియా పాలసీలో వియట్నాం ఒక ఇంపార్టెంట్
మెంబర్ అని చెప్పాలి. ఆ టార్గెట్ రాయాలి $25 బిలియన్. తర్వాత వేరే వేరే సెక్టార్స్లో ఎలాంటి కోఆపరేషన్ ఉంది, అది బాడీ ఆఫ్ కంటెంట్. దిస్ ఈజ్ వాట్ కంక్లూజన్. ఓకే, అకార్డింగ్ టు ద గవర్నమెంట్ దిస్ పర్టికులర్ రిలేషన్షిప్ ఇట్లా చెప్పాలి. ఇండియాస్ రిలేషన్షిప్ విత్ వియట్నాం, ఓకే, ద అవుట్కమ్స్ ఆఫ్ ది విజిట్ ఆర్ ఎక్స్పెక్ట్ టు ఎన్హాన్స్. దీనివల్ల ఏమైందంటే ఎకనామిక్ కోఆపరేషన్ ఎన్హాన్స్ అయింది, స్ట్రెంథనింగ్ సప్లై చైన్ రెసిలియన్స్. ఓకే, అంటే వేరే కంట్రీ నుంచి రావడానికి అది రావట్లేదంటే మన వియట్నాం నుంచి తీసుకుంటామన్నమాట. ఫర్దర్ సాలిడిఫై ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద టూ కంట్రీస్ మధ్యలో ఒక సాలిడ్ రిలేషన్షిప్ అవుతుంది ఇవన్నీ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల. ఐ హోప్ దిస్ ఇస్ ఆల్ క్లియర్ టు యూ. దిస్ ఇస్ ప్లీజ్ ఫార్వర్డ్ టు all the UPSC Telugu medium students so that they will be easily able to make out and write their UPSC examination. I hope this is clear to you. Take care.